నన్ను పార్టీ ఇన్ పర్సన్ నేనేం మాట్లాడాలో నేను ఏం ప్రిపేర్ అయ్యేవాడిని కాదు. ఈ ప్రెస్ మీట్ లాగే అన్నీ తయారు చేసి ఆయన రెడీగా పెట్టించేవాడు. మొన్న నాకు తెలిసిన సత్యం ఏంటంటే కోర్టులో వేరు, ఇక్కడ వేరు. మనం మాట్లాడుకోవటంలో వేరు, కోర్టులో ఒక్క మాట అయితే అధికంగా మాట్లాడినా అది మనకు తేడా అయిపోతుంది. కోర్టులో నన్ను పట్టుకుని సిద్ధార్థ లోదరా గారు కడిగి పారేశాడు. కడిగి పారేస్తుంటే నేను కౌంటర్ ఇద్దాం అనుకున్నాను. కౌంటర్ ఇద్దామంటే రమేష్ లాగి చెప్పాడు ఊరుకో అని. ఏంటంటే బెంచి మనం మాట్లాడుతుంది బెంచితోటి, ఇక్కడ ఉన్న సిద్ధార్థ లోదరాతోటి కాదు మన గొడవ. బెంచి మనకు ఆయన మాటలు నమ్ముతోంది అని మనకు అనుమానం వస్తే అప్పుడు మనం వెర్షన్ చెప్పాలి. బెంచి వాళ్ళు అడుగుతున్నారు కదా ఇదేంటని. ఏంటి సిద్ధార్థ లోదరా గారు చెప్పింది, నేను బయటకు వచ్చి మాట్లాడకూడదని, ప్రెస్ మీట్ పెట్టకూడదు. బయటికి వెళ్ళేసి ఇంకా అరుణ్ కుమార్ మొదలెట్టేస్తాడు. 87 ఏళ్ల రామోజీరావు గారికి ఎంత హ్యూమిలియేషను అంటే మనం ఇంకేం చెప్తాం. కోర్టులో జరిగింది బయట వచ్చి జనాలు చెప్పకపోతే ఇంత సెన్సేషనల్ కేసులో రామోజీరావు గారు అంటే ఏమన్నా మామూలు వ్యక్తి, పెద్ద సెలబ్రిటీ. ఒక సెలబ్రిటీ కాబట్టి ఈ కేసుకి ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది. నేను కూడా కోరేది ఏంటి, రామోజీరావు గారు జైలుకి వెళ్ళిపోవాలనో ఏదో కాదు. రామోజీరావు గారు లాంటి వ్యక్తి పట్ల కూడా చట్ట ప్రకారమే వ్యవహరిస్తుంది అనేటప్పుడు చిన్న వాళ్ళందరికీ భయం పుడుతుంది. అయ్యో రామోజీరావు గారే చిన్న తేడా చేస్తే కోర్టు పట్టిందిరా, మనం తేడా చేస్తే తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు, జాగ్రత్తగా ఉండాలిరా అని. ఇది ఫైనాన్షియల్ నేరం. ఇది ఫైనాన్షియల్ నేరంలో ఇలా జరుగుతుంటే ఆఖరికి వచ్చి నేను ఆశ్చర్యపోయాను అనమాట. నేను ఎప్పుడైనా, మీరు ఎంతమంది ఉన్నారు, నేను ఎప్పుడైనా ఎవరి గురించైనా పరుషంగా మాట్లాడానా? ఎప్పుడైనా మాట దొరికి రామోజీరావు గారు అనడానికి మర్చిపోయి రామోజీరావు అని వదిలేశానేమో, కానీ నాకు రామోజీరావు గారు అనే అంటాను నేను. ఆయన చేసింది డబ్బులు ఎగ్గొట్టేశాడు, పారిపోతున్నాడు, అమెరికా వేసా రెడీగా ఉంది. ఈవేళ ఈనాడులో వార్తలు చూడండి. ఈవేళ కాదు, ఏనాటి నుంచి. ఒక రోజైతే నేను ఈనాడు తీసి ఆశ్చర్యపోయాను. చౌదరి గారని ఒక ఆయన విజిలెన్స్ చీఫ్ చేశాడు, మీకు గుర్తుందా? కేవీ చౌదరియా, కొసరాజు వీరయ్య చౌదరి. ఆయన అపాయింట్మెంట్ అవగానే నేను ఎంక్వైరీ చేశాను, ఎవరండి ఈయన చౌదరి అంటే, మనస్ చౌదరియా లేకపోతే రాజస్థాన్లో హర్యానాలో చౌదరీస్ ఉంటారు. ఎందుకంటే చాలా పెద్ద ఉద్యోగం అది. అంత పెద్ద ఉద్యోగంలో మన ఆంధ్రాకి సంబంధించిన వాడు అపాయింట్ అయ్యాడంటే క్యూరియాసిటీ కొద్దీ ఎంక్వైరీ చేశాను. లేదండి మన చౌదరియే, మన కృష్ణా గుంటూరు జిల్లాలో ఆయనే, చాలా ఎప్పుడు పేరు కూడా వినలేదండి, ఇంత హై పొజిషన్లోకి వచ్చాడు అనుకున్నాను. ఆయన మీద కూడా ఈనాడులో ఒక ఆర్టికల్ వస్తే నేను ఆశ్చర్యపోయి వాళ్ళని అడిగాను, ఏంటండి ఈయన కరెక్టా, ఈయన మీద ఇలా వచ్చింది ఏంటండి అంటే, రామరామ ఆయన మనం అనుకుంటుంటాం మడిగట్టుకున్నాడండి ఆయన మీద మడిగట్టుకోవడం అంటే ఎవరిని దగ్గరికి కూడా రానివాడు అనమాట. అంత ఆనెస్ట్గా ఉన్నాయి ఏంటంటే నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటారా ఈనాడులో ఆయన మీద కూడా వచ్చేసింది, ఇంత దారుణంగా వచ్చిందని. మీకేదో ఆధారం దొరికిందో, మీకేదో వేయాలనిపించిందో మీరు వేశారు. మిమ్మల్ని మీ వైపు చూడటానికి ఎవరికి దమ్ము ఉండదు.